అలాగే లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఈ రాత్రి లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రపంచంలో మీరు ఎక్కడ నుంచి చూస్తున్నా మీ అందరినీ కూడా ఈ యొక్క ప్రార్థనకి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చూడండి, డిసెంబర్ 31వ తేదీ ప్రపంచమంతా కూడా కొత్త సంవత్సరం కొరకు రకరకాలుగా ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోవాలి అని రకరకాల పద్ధతుల్లో ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది విందులు వినోదాలతో ఆ నూతన సంవత్సరాలు అడుగు పెట్టాలి అని ఆశిస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా స్నేహితులు బంధువులు అందరితో కలిసి వాళ్ళ ఇళ్లలో చేరి రకరకాల ముచ్చట్లు పెట్టుకొని రకరకాల ఆటలు ఆడుకుంటా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాలని ఆశిస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే, దేవునితో కలిసి నూతన సంవత్సరంలో అడుగుపెట్టే బదులు చాలా మంది చాలా రకాలుగా నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మనం చూసినట్లయితే మరి చాలా కొద్ది మంది మాత్రమే ఈ విధంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో రాత్రంతా కూడా జరిగే ఇలాంటి ప్రార్థనలో పాల్గొని ఆ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని ఆశిస్తూ ఉంటారు. ఇంతకీ తేడా ఏంటి? వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనం చూసినట్లయితే చూడండి, నూతన సంవత్సరం అనేది చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే అది ఆటోమేటిక్ అండి, రోజులు ఆటోమేటిక్గా గడుస్తూ ఉంటాయి. డిసెంబర్ వచ్చేసిందంటే డిసెంబర్ 1, 2, 3, 31 వచ్చేస్తుంది. ఆ తర్వాత జనవరి 1 వచ్చేస్తుంది. దాంట్లో పెద్ద గొప్ప ఉంది అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ సృష్టిని చేసింది దేవుడు, దినములను చేసింది దేవుడు. ఒక రోజు గడవాలంటే అది ఆయనకి తెలియకుండా ఒక రోజు జరగదు. ఆయన సృష్టిని చేసినప్పుడు పగలు ఆయన చేసి ఉన్నాడు, రాత్రి ఆయన చేసి ఉన్నాడు. చూడండి, ఉదయకాల సమయంలోనే సూర్యుడు ఎన్ని గంటలకు ఉదయించాలి అనేది నియమించింది, నిర్ణయించింది దేవుడే. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ సూర్యుడు ఎన్ని గంటలకు అస్తమించాలి, ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటల నుంచి చంద్రుడు ఎన్ని గంటల వరకు ఆ రాత్రి టైంలో ఉండాలి అనేది నియమించింది, నిర్ణయించింది దేవుడే. కాబట్టి దేవుడు అట్లా నిర్ణయించి నియమించి పెట్టేశాడు. ఆ ప్రకారంగా అవి వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. అయితే దేవుడు ఆయన సమస్తము గమనిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు సమస్తము కూడా గమనిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క దినం జరుగుతుంది అంటే ఆ దినం అనేది దేవుడు గమనిస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు, అదేంటి పరలోకంలో ఉంటాడు కదా దేవుడు, ఈ భూమి మీద అంత గమనిస్తాడా అంటే, అవును, ఆయన గమనిస్తూ ఉన్నాడు, సమస్తం గమనిస్తూ ఉన్నాడు. ఆయన చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకు ఆ విధంగా గమనిస్తున్నాడు అంటే, నేను మీతో ముందే చెప్పిన, ఈ భూమిని చేసిన ఆయన, భూమి మీద మనుషులను చేసిన ఆయన, దినములను చేసింది కూడా ఆయనే. కాబట్టి ఆయన ఈ దినములంతా కూడా ఎలా జరుగుతున్నాయి అనేది గమనిస్తూ ఉన్నాడు. మీకు దినముల గురించి చెప్పాలంటే చూడండి, దేవుడు 6 దినములు చేసి ఉన్నాడు. 7వ దినం చేసి 7వ దినం ఆయన విశ్రమించి ఉన్నాడు. 6 దినములు సృష్టిని ఆయన చేసి ఉన్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన సృష్టిని చేసి ఉన్నాడు. 7వ దినం ఆయన విశ్రమించి ఉన్నాడు. అందుకనే ఒక వారంలో
7 రోజులు అనేది నిర్ణయించబడింది. అందరూ హల్లెలూయా చెప్పండి. ఒక వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. దాని మించి ఎవరు కూడా ఏం చేయలేరు. ఇది దేవుడు నిర్ణయించిన నిర్ణయం. దేవుడు నిర్ణయించిన నిర్ణయం. ఒక వారానికి 7 రోజులు ఉండాలి అనేది దేవుడు ఆయన సృష్టిని చేసినప్పుడు నిర్ణయించి ఉన్నాడు. ఈ దినమున దేవుడు లేడు అనేవాళ్ళు కూడా తప్పకుండా నమ్మక తప్పట్లేదు. ఏది? ఈ యొక్క దినముల యొక్క లెక్కని నమ్మక తప్పటం లేదు. సరే, అయితే మనం చూసినట్లయితే ఈ దినములు ఇలా గడుస్తున్నప్పుడు ఈ నూతన సంవత్సరాలకు అడుగు పెట్టే విషయంలో మనం ఎందుకని, నా ఫస్ట్ పాయింట్ ఏంటో చెప్తాను. ఎందుకని దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉండి, ప్రార్థనలో ఉండి మనం నూతన సంవత్సరాలు అడుగు పెట్టాలి అంటే, చూడండి, ఈ 2025 సంవత్సరంలో మన జీవితాల్లో, మన కుటుంబం జీవితాల్లో, మన బంధుమిత్రుల కుటుంబాల జీవితాల్లో ఎన్నెన్నో రకరకాల కార్యాలు జరిగినాయి. కొన్ని మంచి జరిగాయి, కొన్ని చెడ్డవి జరిగాయి. అయితే చాలా మందికి భయం, ఇంకో సంవత్సరం వస్తుందండి భయం. అదేంటిదంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో, ఆ సంవత్సరం ఎలా ఉంటుందో దానికోసం చాలా ఆలోచిస్తూ ఉంటారు. అవును, ఎందుకంటే ఆ రోజులు అలా అయిపోయినాయి అంతే, రోజులు అలా తయారైపోతూ ఉన్నాయి అంతే. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఏ చింత లేకుండా ఉండాలంటే, మనం దేవుని యొక్క సన్నిధానంకి వచ్చి, దేవుని యొక్క మందిరంలో ప్రార్థనలో ఉండి, దేవునితో కలిసి మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టామనుకోండి, మన చేతిని దేవుడు పట్టుకుని ఉన్నాడు. ఆయన సన్నిధానంలోకి వచ్చి, ఆయన మందిరంలోకి వచ్చి మనం నూతన సంవత్సరం కొరకు మనం ఆరాధనలో ఉంటున్నప్పుడు, మనం కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఈ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క చేయిని ప్రభు పట్టుకుంటాడు. ఆయన పట్టుకున్నాడంటే ఆయన విడిచిపెట్టాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. మనం ఆయన చేయి పట్టుకున్నామంటే మనం ఒకవేళ విడిచిపెడతామేమో కానీ, ఆయన మన చేయి పట్టుకున్నాడంటే ఆయన విడిచిపెట్టడు. కాబట్టి ఆయన చివరి వరకు, కడ వరకు ఆయన మనల్ని నడిపించగలిగిన శక్తి గలవాడై ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే, లోక సంబంధంగా నూతన సంవత్సరంలో ప్రవేశించకుండా ఆత్మ సంబంధంగా దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ప్రార్థనతో మనం నూతన సంవత్సరం అడుగు పెడుతున్నాం. ఎందుకంటే దేవుని యొక్క కృప మనకి అన్ని కోణాల్లో కావాల్సిందే. మనకి మన ఆరోగ్యం విషయంలో, మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి, మన కుటుంబస్తులకి, భార్యకి, పిల్లలకి, భర్తకి, తర్వాత ఆ యొక్క మనకున్న పాడి పశువులకి, పంటలకి, అన్నిటికీ కూడా దేవుని కృప కావాలి. అందరు హల్లెలూయా చెప్పండి. కావాలని చూడండి, మొన్న నవంబర్ నెలలో అకస్మాత్తుగా తుఫాన్ వచ్చేసిందా? నిజంగా దేవుని మందిరంలో మనం చేతులెత్తి ప్రార్థన చేశాం. మనమేం 100 మంది 1000 మంది లేవు, ఉన్నది చాలా వేల మీద లెక్క పెట్టే కొద్ది మంది, అయినా చేతులెత్తి ప్రార్థన చేశాం. దేవుడు చూడండి ఎంత కృపామయుడిగా ఉండి నిజంగా మనల్ని ఎంత ఆదుకున్నాడు. మరి మనిషి అనుకుంటాడు నేను అన్నీ చేయగలనని, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం చేతులు ఎత్తేస్తాడు, ఇది నా వల్ల కాదు అని. అప్పుడు తప్పకుండా దేవుడు జోక్యం చేసుకోనవలసినదే. అవును, మరి అన్ని విషయాల్లో దేవుడు జోక్యం చేసుకోవాల్సిందే. మనిషికి అసాధ్యమైన కార్యాలు కొన్ని ఉన్నాయి, అవి దేవునికే సాధ్యం. ఈరోజు జ్ఞానం బాగా పెరిగిపోయి మనిషికి నేనే దేవుడిని అన్న స్థితిలోకి వచ్చేసి ఉన్నాడు. కానీ కాదు కాదు కాదు, దేవుని యొక్క కృప కావాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సంవత్సరంని దేవుడు దయా కిరీటంగా మనకు ధరింప చేస్తున్నాడు. ప్రతి దినం ఆయుష్ని దేవుడు ఒక వరంగా మనకి ఇస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి.
ప్రతిదినం ఆయుష్ని ఒక వరముగా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిదినం ఆయుష్ని ఒక వరంగా ఇస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నాకు ఏమి ఇబ్బంది లేదు, నాకు మంచి ఆరోగ్యం ఉంది, నేను మొత్తం చెకప్ అంతా చేయించుకున్నా, ప్యాకేజ్తో చెకప్ చేయించుకున్నా, డాక్టర్లు నేను మంచి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు, నేను సావను అనుకుంటాడు. కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు, ఏదో ఒక యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఏ యాక్సిడెంట్ అవ్వలేదు, పోనీ ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళా, మంచిగా తిన్నాడు, పడుకున్నాడు, నిద్రలోనే గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, చాలా మందికి ఆశ్చర్యపోతారు, ముక్కు మీద వేలేసుకుంటారు, ఇదేంటి ఇంత చిన్న వయసులో చనిపోయాడు ఏంటి? అవునండి, తెలుసుకోండి, దేవుని చేతిలో, మన ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మన జీవం ఆయన చేతిలో ఉంది, మన జీవం ఆయన చేతిలో ఉంది. సరే, మంచిది. ఈరోజు వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. నేను టైం చూసుకొని వాక్యం చెప్తున్నా కాబట్టి ఎవరు కంగారు పడద్దు. రోమా 11 నుంచి 13. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 13. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాట్లైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. అందరు హల్లెలూయా చెప్పండి. ఇదంతా చెప్పకముందు ఒక మాట స్టార్టింగ్ లో చెప్తున్నాడు, మరియు మీరు కాలమును ఎరిగి అంటున్నాడు. ఏం ఎరగాలి? కాలమును మనం ఎరగాలి. ఇంగ్లీష్ లో నోయింగ్ ద టైం అంటున్నాడు. మీరు కాలమును ఎరగండి అంటే మీరేమనుకుంటారంటే, మాకు తెలుసండి కాలం. ఏం తెలుసు అంటే 2025 సంవత్సరం డిసెంబర్ నెల 31వ తేదీ రాత్రి 11:20 అండి. అది కాదు సమాధానం. అందరు హల్లెలూయా చెప్పండి. కాలమును ఎరగాలి అని చెప్పినప్పుడు టైం ఎంత అని నేను అడగట్లా. కాలమును ఎరగాలి అని చెప్తున్నప్పుడు చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చిన్న జీవులు ఉన్నాయి, అవి కాలమును బాగా ఎరిగిన జీవులు. మన ఇక్కడ క్రిస్మస్ కి గుడివాడ నుంచి 2 పిల్లలు వచ్చి డాన్స్ వేశారు. వాళ్ళు వేసిన డాన్స్ లో మొట్టమొదటి జీవి ఏంటి చెప్పండి? మొదటి జీవి, మీరెంతా అసలు మైండ్ లో సరిగా లేదు. చప్పట్లు కొట్టండి, అందరు చప్పట్లు కొట్టండి, మీ నిద్రపోద్దు. చిట్టి చిట్టి చీమ అని డాన్స్ చేస్తారు. చీమ కాలమును ఎరిగి ఉంది. సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను రాస్తాడు, చీమలు అవి చిన్న జీవులైనను అవి కాలమును బాగా ఎరిగి ఉంటాయంట. అవి ఒక కాలం ఉంది, వేసవి కాలం. ఆ వేసవి కాలంలోనే
తమకు ఆహారాన్ని కూర్చుకుంటాయి. అందరు హల్లెలూయా చెప్పండి. అయితే మరొక కాలం వస్తుంది, ఆ కాలం వాటికి ఆహారం దొరకదు. అవి బయటికి వెళ్ళినాయి అంటే చచ్చిపోతాయి. వర్షాకాలం అలాగే చలికాలం. అప్పుడు మాత్రం అవి తమ యొక్క గోళ్ళలోంచి బయటికి రావు, తమ యొక్క నివాసాలోంచి బయటికి రావు. మరి బయటికి రాబోదు ఆహారం ఎట్లా? అవి ఆల్రెడీ కూర్చుకొని ఉన్న ఆహారాన్ని అవి తింటూ ఉంటాయి. చిన్న జీవులండి. అందరు హల్లెలూయా చెప్పండి. అందుకనే సొలొమోన్ సోమరితో అంటాడు, సోమరి నీవు చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడత కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మనకి ఇంత తలకాయ ఉన్నా మనకి కాలం ఎరగడం తెలియదు. అవి ఇంత చిన్నయైనా చెప్పండి, ఇంత చిన్నయైనా వాటికి కాలం అనేది బాగా తెలుసు అని చెప్పండి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి. రెండో జీవి చెప్పగలరా? వాళ్ళు పాటలు పాడారుగా. కొక్కొరోకో కోడి, కొక్కొరోకో అనే కోడి. మనమందరూ బాగా నిద్రపోతా ఉంటే అదేం చేస్తుంది? మనల్ని నిద్ర లేపుతుంది అని పాడారు. అందరు హల్లెలూయా చెప్పండి. దానికి టైం తెలుస్తుందండి. మన ఇంట్లో ఇట్లాంటి పెద్ద పెద్ద గడియారాలు చూడండి, అక్కడ పెద్దది ఇక్కడ పెద్దది, చేతికోటి. ఎక్కడ మన ఇంట్లో గడియారాలు ఉన్నాయి. అలాగే గడియారం లేకపోయినా ట్రైన్ వెళ్ళేదాన్ని బట్టి అదిగో 8 గంటల బండి వెళ్తుంది, అన్ని గంటల బండి వెళ్తుంది మనం చెప్పగలం. మనకి అన్ని అవకాశాలు ఉన్నా మనకు మాత్రం టైం తెలియదు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, మనకు మాత్రం టైం తెలియదు. ఇంకా అవలేదులే టైం అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు చాలా పనుల మీద వెళ్ళేటప్పుడు టైం తప్పిపోతూ ఉంటుంది. పనులు అనవసరంగా ఆగిపోతూ ఉంటాయి. మనము దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా వెళ్ళొచ్చులే అనుకుంటూ ఉంటాం. మనకి టైం తెలియట్లేదు. మనము ఆలస్యం అయిపోతూ ఉన్నాం. కానీ కోడి చూడండి, దాన్ని మనం గంప కింద పెడతాం, లైట్ ఆపేస్తాం. ఎందుకంటే లైట్ వెలిగితే అది అరుస్తూ ఉంటుంది, లైట్ ఆపేస్తాం, చీకట్లో పెడతాం. పెట్టినా తెల్లవారుజాము 3 అయిందంటే మాత్రం ఎవరో దానికి అలారం పెట్టి లేపినట్టుగానే అదేం చేస్తుందంటే ఆ గంపలో నుంచి అది అరుస్తూ ఉంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అరుస్తుంది, అయ్యా టైం 3 అయింది లేగండి అని అది మనల్ని మేల్కొల్పుతుంది. మనల్నే కాదు, అది దాని భాషతో అది దేవుని స్తుతిస్తా ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. దాని భాషతో అది దేవుని స్తుతిస్తా ఉంది కోడి. అలాగే ఆకాశ పక్షులు చాలాసార్లు మీతో చెప్పి ఉన్నాను. ఈ చింత చెట్ల మీద, మర్రి చెట్ల మీద, ఇట్లా బాగా దట్టంగా పెద్దగా ఉండే వృక్షాల మీద ఈ యొక్క ఆకాశ పక్షులు గుళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటాయి. అవి రాత్రంతా ఏం గొడవ చేయవు. కోడి కూడా రాత్రంతా ఏం గొడవ చేయదు. తెల్లవారైతేనే అది అరవడం మొదలుపెట్టేది. అయితే అవి ఆకాశ పక్షులు ఇక వేకువ జామున అవి అరవడం ప్రారంభిస్తాయి. అవి ఆకలితో అరవడం కాదండి, అవి ఏదో గొడవ చేసుకుంటాం అరవడం కాదండి. అవన్నీ కూడా వాటి భాషతో అవి దేవుని స్తుతిస్తా ఉన్నాయి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అవునండి, సృష్టి మొత్తం మనం కానీ చూసినట్లయితే ఆ విధంగా దేవుని ఆరాధిస్తుంది. కాలము ఎరిగి అవి ఆ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. మళ్ళీ నేను చెప్తాను, రాత్రంతా గమ్మునుంటాయి, వేకువ జాముననే లేచి
వాటి కాలం బాగా ఎరిగి ఉంటాయి కాబట్టి వెలుతురు పూర్తిగా వచ్చే వరకు అవి ఆ ఆకాశ పక్షులు వాటి వాటి భాషలో దేవుని స్తుతించి అప్పుడు బయలుదేరుతాయి. అందరు హల్లెలూయా చెప్పండి. కానీ మనం మాత్రం జ్ఞానైన సొలొమోన్ సామెతల గ్రంథం రాసినట్టుగా బాగా తెల్లారే వరకు నిద్రపోయి అప్పుడు బయలుదేరుతాం. అందుకని దరిద్రత మన ఇంటికి పరిగెత్తుకొని వస్తుందని రాశాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, దరిద్రత మన ఇంటికి పరిగెత్తుకొని వస్తుంది పిలవకుండానే. కారణం ఏంటంటే ఆ సోమరితనం వలన. నువ్వు కాలాన్ని ఎరిగి ఉండాలి. చాలా మందికి కాలాన్ని ఎరగడం తెలియదు. అక్కడ ఏం రాస్తాడు? రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యంలో, మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి. నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని మీరేం చేయాలంటే నిద్ర మేలుకోవాలి. చాలా మందికి నిద్ర మేల్కొని వేళ అయిందని తెలుసుకొని వాళ్ళు తెలుసుకోలేక ఇంకా నిద్రపోతా ఉన్నారు. ట్రైన్లో వెళ్తున్నారు అనుకోండి, దోసపాడులో దిగాలి. అయితే నిద్ర వచ్చేసింది, విజయవాడలో నిద్రపోతున్నారు. మొదలు పెట్టావు నిద్రపోవడం, దోసపాడు వచ్చిన దాంట్లో ఎగుస్తాలే అనుకుంటావు. ఏమైపోతుంది? నువ్వు లెగాలి అని మర్చిపోతావు, లెగలేకపోతావు. దోసపాడు దాటి గుడివాడ వెళ్ళిపోద్ది. నువ్వు ఎక్కిన బండి బందర్ అయితే అటువైపు వెళ్ళిపోద్ది, లేదు భీమవరం అయితే అటువైపు వెళ్ళిపోద్ది. అందరు హల్లెలూయా చెప్పండి. అప్పుడు లేచిన ఏమైనా లాభం ఉందా? ఎక్కడో చోటు దిగుతావు, మళ్ళీ చాలా తిప్పలు పడతాయి ఇక్కడ రావడానికి. అందుకనే కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చెయ్యండి. ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, మనం విశ్వాసమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. అవునండి, దేవుడు మరీ సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. రక్షణ పొందొచ్చులే, బాప్తిస్మా పొందొచ్చులే, మారు మనసు పొందొచ్చులే, పాపక్షమాపణ పొందొచ్చులే. ఏదో దేవుని మాటలు ఏంటంటే నాకు మనసుకి మనశ్శాంతిగా ఉంది కాబట్టి నేను వింటా, దేవుని మందిరానికి వస్తా, లేదా ఈ లైవ్లో ఇలా కూర్చొని మా ఇంట్లోకే వస్తుంది కదా, మేము ఇలాగే కూర్చొని చూసుకుంటా ఉంటా అని నువ్వు అనుకుంటున్నావు. జాగ్రత్త. మనం విశ్వాసమైనప్పటి కంటే రక్షణ ఇప్పుడు మరీ సమీపంగా ఉంది. ఇంకో మాట అంటున్నాడు, రాత్రి చాలా గడిచి పగలు, చెప్పండి, పగలు సమీపంగా ఉన్నది. అవునా కాదా? అవునా కాదా? ఎంత? ఇంకొక అరగంట ఉంది, అంతేనా? రాత్రి చాలా గడిచి, చెప్పండి, పగలు సమీపంగా ఉన్నది. గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంకా రాత్రిలే అని అంధకార క్రియలలో మునిగి తేలుతూ ఉన్నారు. ఏంట అంధకార క్రియలు అనేది 13వ వచనంలో చెప్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను లేకయు, కామ విలాసములు, పోకిరి చేష్టలు, కలహము, మత్సరమును. చూడండి ఎన్నొచ్చినాయి? మొత్తం 6 వచ్చినాయి. 6 వచ్చినాయి. అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇంకా టైం ఉందిలే అని చెప్పి, ఇంకా టైం ఉందిలే అని చెప్పి కాలాన్ని ఎరగట్లే. అవునండి, మనం కాలాన్ని కరెక్ట్గా ఎరిగితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే,
దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది అని చెప్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. మనం కాలాన్ని ఎరిగి ఉంటే దేవుని యొక్క రాకడ ఏం చెప్తుందంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉందని చెప్తుంది దేవుని వాక్యం. అవును, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసినట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, ఆ కాలాలేమో అజ్ఞాన కాలం, మనకు సరిగా తెలియని కాలం. ఎప్పటి వరకు? 2025 సంవత్సరం వరకు మనకి దేవుడు చూసినట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు ఏమనంటే దేవుడు ఇంకా చూస్తానే ఉంటాడు, ఎట్లాగా ఇంకా అజ్ఞాన కాలంలో ఉన్నాంలే అనుకుంటున్నారు. లేదు, మన జీవితంలో జరిగిపోయిన కాలం అంతా అజ్ఞాన కాలం. ఇప్పుడైతే దేవుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క దినమున నువ్వు కాలాన్ని ఎరగవలసిన వాడై ఉన్నావు. కాలాన్ని ఎరగవలసిన దానివై ఉన్నావు. చాలా కాలం నుంచి వాక్యాన్ని వింటూ ఉన్నావు. చాలా కాలం నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికే చాలా ప్రసంగాలు నువ్వు విని ఉన్నావు. వినడం గొప్ప కాదు, నువ్వు కాలాన్ని ఎరగడం గొప్ప. అందరు హల్లెలూయా చెప్పండి. బైబిల్లో నోవహు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆదికాండంలో మనం చూస్తాం. అయితే ఆ నోవహు దినముల్లో దేవుడు పరలోకం నుండి భూమి మీదకి చూస్తే భూమి అంతా కూడా బాగా చెడిపోయింది. పాపం భయంకరంగా ఉంది భూమి మీద. ఎంత భయంకరంగా ఉందంటే ఆ పాపం ఆకాశాన్ని అంటే విధంగా ఉంది. ఇక దేవుడు అనుకున్నాడు, ఈ భూమి మీద నేను అనవసరంగా మనుషుల్ని చేశాను, ఇక నేను ఈ మనుషుల్ని అసలు మొత్తం ఈ సృష్టి మొత్తాన్ని నేను తుడిచి వేస్తాను అనుకున్నాడు. అనుకొని ఎందుకైనా మంచిది మరొకసారి చూద్దామని చూస్తే ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో కల్లా నోవహు ఒక్కడు మాత్రం దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనిపించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నోవహు ఇదిగో ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి అని, ఆ ఓడ ఏ చెక్కతో చేయాలి, ఎంత చేయాలి, ఎంత వెడల్పు చేయాలి, అదంతా కూడా దేవుడు చెప్పి ఉన్నాడు. ఎన్ని అరలు చేయాలి అదంతా కూడా చెప్తే నోవహు ఓడ తయారు చేయడం ప్రారంభించాడు. ఓడ తయారు చేసినప్పుడు అనేక మంది వచ్చి అడుగుతున్నప్పుడు అందరికీ కూడా దాచి పెట్టకుండా చెప్పాడు, దేవుడు ఒక జలప్రలయాన్ని పంపించబోతున్నాడు, ఈ భూమి అంతా నాశనం చేయబోతున్నాడు, కాబట్టి ఈ ఓడను తయారు చేయమన్నాడు, నేను చేస్తున్నాను, మీరు కూడా రండి, ఈ ఓడలోనికి రండి అంటే వాళ్ళందరికీ ఎగతాళిగా ఉంది. ఏంటి నీకు పని లేదు, మాకు కూడా పని లేదా ఏంటి, మాకు ఇల్లు లేవా ఏంటి, ఈ ఓడలోకి రమ్మండం ఏంటి, జలప్రలయమా, రాని చూద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే అంతా ఎగతాళిగా మాట్లాడారు. అయితే నోవహు ఆ ఓడ కట్టడం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి ప్రకటన కూడా చేశాడు చాలా మందికి. ఎంత చేసినానండి, ఏ ఒక్కరు కూడా ఆ ఓడలోనికి రాల. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుడు చెప్పాడు నోవహుతో, నీ కుటుంబం మాత్రం ఎంతమంది, నోవహు భార్య, నోవహు యొక్క 3 కుమారులు 3 కోడళ్ళు, ఎంతమంది అయ్యారు? 6, 2, 8 మంది. అందరూ హల్లెలూయా చెప్పండి. 8 మంది మాత్రం మనుషులు ఆ ఓడలోకి వెళ్ళారు. దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఈ సృష్టి మొత్తంలో పక్షులు గాని, జంతువులు గాని, పాకే పురుగులు గాని అన్ని జతలుగా వచ్చి ఓడలో చేరాయి. నోవహు అడవికి వెళ్ళి తోలుకొని రాలా, నోవహు అడవికి వెళ్ళి తోలుకొని రాలా, అవన్నీ కూడా ఆటోమేటిక్గా దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చాయి. వాటన్నిటిని కూడా నోవహు భద్రంగా ఓడలో భద్రపరిచాడు. ఆ తర్వాత ఇక దేవుడు ఏం చేశాడంటే అందరు లోపలికి ఉన్న తర్వాత దేవుడే ఆ ఓడ యొక్క తలుపుకి బయట నుంచి గడిపెట్టేశాడు. ఇక ఆకాశపు తూములు తెరిచాడండి. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ ప్రజలందరూ ఏమనుకుంటా ఉన్నారు, అంతా బాగానే ఉందిలే, అంతా నెమ్మదిగానే ఉంది,
మనకేం కంగారు లేదులే, ఏం తొందర లేదులే, ఆయనకేదో పని లేదు, ఆ నోబుహు అనే ఆయనకి పని లేదు, ఓడ తయారు చేసుకున్నాడు, ఆయన కుటుంబం ఓడలోకి వెళ్ళారు, పక్షులు జంతువులు పురుగులన్నింటినీ పెట్టుకున్నాడు, ఆయనకేం పని లేనాడు అని వీళ్ళు ఏమి ఇప్పుడేం తొందర లేదులే, ఏం నష్టం రాదులే, ప్రమాదం రాదులే, వస్తే చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నారు. చూడండి, కావాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్నది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. అంటే భూకంపాలు, ఇక తుఫాన్లు ఇలాంటివి. ఇప్పుడు తుఫాన్లే అనుకోండి, ముందే వీళ్ళు కనిపెడతారు, పలానా తారీఖు తుఫాన్ ఏర్పడుతుంది, పలానా వైపు వస్తుంది, పలానా ఆ జిల్లాలకి బాగా దెబ్బ పడుతుంది అని ముందే వాళ్ళు కనుగొంటారు. కనుగొన్న విధంగానే తుఫాను ఏర్పడుతుంది, వస్తూ ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు, ముందే ప్లాన్ చేసుకుంటారు. అదిగో పలానా జిల్లాల వైపు వస్తుందా, ఈ ప్రజలందరినీ ఖాళీ చేయించేద్దాం, ఎక్కడ పెట్టాలి, పలానా చోట పెడదాం, వాళ్ళందరికీ మనం పోషిద్దాం, అంతా కూడా ప్లాన్ అవుట్ చేసుకుంటారు. ప్లాన్ అవుట్ చేసుకొని ఆ ప్రకారంగా వాళ్ళని తరలిస్తారు. ఈ ప్రజలు కూడా మేము రాము చేయము అని అనరు. కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు పోతారు. అందుకనే ప్రభుత్వం వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళని ఖాళీ చేస్తూ ఉంటారు. అయితే ఈ నోబుహు చెప్తే ఎవరు లెక్క చేయలేదండి. తర్వాత రాణిలే చూద్దాం అని అనుకున్నారు. దేవుడు ఆకాశపు తూములు తెరిచాడు. 40 దినములు ఈ భూమి మీద విస్తారంగా వర్షం కురవడం ప్రారంభమైంది. అందరు హల్లెలూయా చెప్పండి. వర్షం కురవడం ప్రారంభమైంది. కురుస్తా ఉంది. ఆ రోజుల్లో అండి ఆకాశం నుంచి భూమి మీద వర్షం పడటం తెలియదు వాళ్ళకి. మరి మీరు అడగచ్చు, భూమి మీద ఈ యొక్క పచ్చికంతా ఎట్లా మొలిచేది, చెట్లు ఎట్లా బతికాయి అంటే, భూమి లోపల నుంచి ఆవిరి పైకి లేసొచ్చి భూమిని తడపడం వలన ఈ పచ్చిక అంతా కూడా ఈ యొక్క చెట్లు అంతా కూడా మొలుస్తుండే. అయితే ఆకాశం నుంచి వర్షం పడుతుంటే చాలా సరదాగా ఉంది ఆ రోజుల్లో ప్రజలకి, విచిత్రంగా వింతగా ఉంది. కానీ భూమి మీద ఎప్పుడైతే నీళ్లు పెరుగుతా వస్తున్నాయో అది కూడా వింతగా ఉంది, వాళ్ళకేం అర్థం కావట్లా. ఎప్పుడైతే నీళ్లు పెరిగి ఆ నీళ్ళలో వాళ్ళు మునిగిపోయి చచ్చిపోయే పరిస్థితికి వచ్చారో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఒరే బాబు ఇది జలప్రలయం అంటే ఇదేనేమో, నోబుహు మనతో చెప్పాడే ఇదేనేమో, కాబట్టి పద పరిగెత్తాం, ఆ నోబుహు గారి ఓడ అక్కడ ఉంది కదా, ఆ ఓడ దగ్గరికి వెళ్దాం అని అందరూ మూకుమ్మడిగా ఓడ దగ్గరికి వచ్చి ఓడని తలుపు కొడుతున్నారు. నోబుహు గారు మేము వచ్చాం, నువ్వు పిలిచావు కదా వచ్చాం, ఇదిగో తలుపు తీ, మేము ఓడలోకి వస్తామంటే నోబుహు పాపం ఏం చేయగలడు? ఆ తలుపు, ఓడ యొక్క తలుపు దేవుడే గడిపెట్టేశాడు పైనుంచి, ఇక ఎవరు కూడా తీయటానికి వీల్లేదు. అవునండి, ప్రకటన గ్రంథం రాస్తాడు, ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడు కూడా వేయనేరడు. దేవుడు తలుపులు తెరిస్తే ఎవడు వేయలేడు, దేవుడు తలుపు మూస్తే ఎవడు కూడా తెరవలేడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాలం ఎరగాలి. వాళ్ళు ఇక మునిగిపోతున్నాం బాబు, తలుపు తీనాయా లోపలికి వస్తాం అంటే పాపం మానవత్వం కలిగి నోబుహు సహాయం చేద్దామని అనుకున్నాడు. కానీ అతని వల్ల చెప్తున్నాడు వాళ్ళతో, బాబు నా చేతిలో లేదయ్యా, దయచేసి గమనించండి, దేవుడే గడిపెట్టేశాడు ఈ ఓడకి, నేను కూడా లోపల నుంచి బయటికి రావడానికి లేదు అని ఆ నోబుహు సమాధానం చెప్తూ ఉన్నాడు. అవునండి, కాలాన్ని ఎరిగి మనం ఆ ప్రకారంగా నడుచుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. అదే కాలం అంటే దేవుడు ఆ ఓడ తలుపు వేసే వరకు వాళ్ళకి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఎవరో వచ్చినా లోపల రావచ్చు, కానీ ఎవరు రాలే. చూడండి, సిలువలో కూడా ప్రభు ఉదయకాల సమయంలో ఆయన సిలువ వేశారు. పొద్దుట 9 గంటలకి ఆయన 9 గంటలకు సిలువ వేయబడ్డాడు. సాయంత్రం ఆయన యొక్క శరీరం సిలువ నుంచి దింపబడింది. వాక్యంలో రాయబడుతుంది, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు నేను చాపి ఉంచి ఉన్నాను. అందరు హల్లెలూయా చెప్పండి.
అవును, ఇట్లా చాపి ఉంచి ఉన్నాడు. ఇంకా నా ప్రజలు లోబడతారేమో, ఇంకా నా ప్రజలు లోబడతారేమో అని ఆయన తన 2 చేతులు ఆయన చాపి ఉంచి ఉన్నాడు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో నరవతారుగున్న దినాల్లో యెరూషలేము చూసి గట్టిగా కేక వేస్తున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు వచ్చుచున్న వాళ్ళని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన రెక్కల క్రిందకి తన పిల్లల్ని ఎలా చేర్చుకోవాలని ఆశిస్తుందో ఆ విధంగా నేను అనేక మార్లు నిన్ను చేర్చుకోవాలని ఆశించాను, కానీ మీరు రానొల్లకపోతే అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, మనం కాలాన్ని ఎరగాలి. ఇప్పుడు కోడే తీసుకుని వెళ్తారు పిల్లల్ని ఆహారానికి, అది ఎట్లా ఆహారాన్ని సమకూర్చుకోవాలి, నేలని గోళ్లతో ఎట్లా గీకాలు చూపిస్తుంది. ఆ గొగ్గ ఆ నేల లోపల ఆహారం ఎట్లా దొరుకుతుందో చూపిస్తుంది. ఆ పిల్లలన్నీ కూడా ఆ చెదిరిపోయి అక్కడక్కడ అవి కూడా ట్రైల్ వేస్తూ ఉంటాయి. మంచిగానే ఉంటుంది, నేలని గొగ్గని వాటికి ఆహారం తింటా ఉంటాయి. ఈలోగా సడన్ గా గెద్ద వచ్చేస్తుంది వాటి శత్రువు. ఈ కోడేం చేస్తుంది, 2 రెక్కలు చాపి అరవడం మాత్రమే చేయగలదు. ఒక్కొక్క పిల్లని తీసుకొని వచ్చి తన రెక్కల క్రిందకి లాగలేదు. అరుస్తున్నప్పుడు ఏ పిల్ల అయితే విని పరిగెత్తుకొని వస్తుందో ఆ పిల్లే సురక్షితంగా ఉంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. కొన్ని పిల్లలు ఉంటాయి, వెళ్ళొచ్చులే చూడొచ్చులే, అది ఎక్కడో ఉంది గద్ద, ఆ దగ్గర రాని చూద్దాం అనుకుంటది. ఆ రాని అనుకునే పిల్ల ఏదైతే ఉందో అది అలా అనుకొని తింటానే ఉంటది, అది రానే వస్తుంది, ఆ పిల్లనే తీసుకుని వెళ్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. కాలాన్ని ఎరగాలి, జాగ్రత్త. కాలాన్ని ఎరక్క చాలా మంది బుద్ధిహీనులు అయిపోతూ ఉన్నారు. అవును, ఎఫెసీయులు రాసిన పత్రికలో రాస్తాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడండి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, పేతురు పత్రికలు రాస్తాడు ఏమనంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వస్తాయి. అవును, ఈ దినములు అపాయకరమైన దినములు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, అపాయకరమైన కాలంలో మనం ఉంటున్నాం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన మనిషి తిరిగి ఇంట్లోకి వస్తాడో లేదో తెలియకుండా ఉన్న కాలంలో ఉంటున్నాం. అపాయకరమైన కాలములు. రోజు రోజుకి క్రొత్త రోగాలు, రోజు రోజుకి క్రొత్త తెగుళ్ళు వచ్చేస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కాలాన్ని ఎరగాలి. నేను ఎప్పుడు కూడా ప్రసంగంలో ఒక మాట వాడతా, అదేంటంటే, అయితే దేవుని రాకడైనా లేదా మన పోకడైనా చాలా సమీపంగా ఉంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి త్వరగా జరగబోతుందని చెప్తా. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దానిని ఏమంటారంటే కాలాన్ని ఎరగడం. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యంలో మనం కానీ చూస్తున్నట్లయితే పౌలు ఒక మాట రాస్తాడు. ఎఫెసీ 5:14, ఎఫెసీ 5:14, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. చూడండి, ఈ నిద్రపోయే వాళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారంట? మృతుల మధ్యలో నిద్రపోతున్నారని చెప్పండి. ఎక్కడ నిద్రపోతున్నారు? మృతుల మధ్యలో. ఎవరి మృతులు అని అంటే, ఇదే ఎఫెసీ పత్రికలో నేను రిఫరెన్స్ చెప్పను, మీరు తీస్తా ఉంటారు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరైతే తమ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారుగా ఉన్నారో వాళ్ళు మృతులు. ఆ మృతుల మధ్యలో ఈ సజీవులు ఏం చేస్తున్నారంటే వెళ్ళి పండుకొని నిద్రపోతున్నారు. అందుకనే అంటున్నాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద
ప్రకాశిస్తూ ఉన్నాడు. చూడండి, కొంతమంది పగలైనా కానీ నిద్రపోతా ఉంటాను, నేను చూస్తూ ఉంటా. బయట ఊర్లు వెళ్తున్నప్పుడు రోడ్ల మీద ఎండ ఎంత బాగా కాస్తా ఉంటుందో వాళ్ళంత బాగా నిద్రపోతూ ఉంటారు. పోనీ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళంటే సరే, వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా డాబా పైన మంచాలు వేసుకొని ఎండ ఎంత కాసినా బాగా నిద్రపోతూ ఉంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అంటున్నాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము. మృతుల మధ్యలో నిద్రపోతే ఏం జరుగుతుంది? సైన్స్ ఏం చెప్తుందంటే, ఆ విధంగా ఎవరైతే నిద్రపోతారో, ఈ యొక్క చనిపోయిన వాళ్ళ మధ్య నిద్రపోతారో, ఆ మృత్యువు అనేది ఈ సజీవుల్లో ఉన్న ఆ జీవాన్ని లాగేస్తుందండి. ఆ తద్వారా ఏమైపోతారు? వీళ్ళు కూడా చచ్చిపోతారు. అందరు హల్లెలూయా చెప్పండి. వీళ్ళు కూడా ఏమైపోతారు? చచ్చిపోతారు. అవును, మనం అందుకని అది చూడండి, నేను చెప్తా ఉంటే ఒక మాట ప్రభు చెప్పమంటున్నాడు. అదేంటిదంటే, ఈ సజీవులు వెళ్ళి మృతుల మధ్యలో నిద్రపోతున్నారు కదా, వీళ్ళేమో సజీవులు, వాళ్ళేమో మృతులు. వీళ్ళు వెళ్ళి అలా మృతుల మధ్యలో నిద్రపోవటం వలన ఆ మృతుల్లో ఉన్న మృత్యువు ఈ వీళ్ళలో ఉన్న జీవాన్ని లాగేస్తుంది. అందుకని కీర్తనల గ్రంథంలో దావీదు మొదటి కీర్తనలో రాస్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున చెప్పండి నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండు. అవునండి, అందరు హల్లెలూయా చెప్పండి. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. అందుకనే ఒక చోట మనం చూస్తాం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. తిమోతి పత్రికలో పౌలు రాస్తాడు, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అంటాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాలాన్ని ఎరగాలి, కాలాన్ని ఎరగాలి. మనం ఏ దినాల్లోకి వచ్చామంటే దేవుని యొక్క రాకడ దినాల్లోకి వచ్చాం. చాలా మంది ఇది మనసును పెట్టడం లేదు. దేవుని యొక్క రాకడ దినాల్లోకి వచ్చాం, ఇంకా నిద్రపోతానే ఉన్నారు. ఎట్లా ఉన్నారు? నిద్రపోతానే ఉన్నారు. అంటే మీరు మనిషి అన్నాక నిద్రపోతాడు. శరీర సంబంధమైన నిద్ర గురించి నేను అంటలేదు, ఆత్మ సంబంధమైన నిద్ర. అందరు హల్లెలూయా చెప్పండి. ఆత్మ సంబంధంగా నిద్రపోతానే ఉన్నారు. వాక్యం చదవరు, వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, దేవుని మందిరానికి రారు, విశ్వాసంలో మరి అభివృద్ధి పొందరు, రక్షణ విషయంలో ఎదగరు. ఏంటమ్మా, ఏంటయ్యా అని అడిగితే చేద్దామండి, కంగారు ఎందుకు, టైం ఉందండి అని అంటూ ఉంటారు. బాప్తిసం పొందరు, బాప్తిసం పొందరు. మరి ఆ విధంగా అజ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రేమైన సహోదరుడ సహోదరి, మనం కాలాన్ని ఎరగవలసిన వాళ్ళమై ఉన్నాం. అవునండి, గతించిపోయిన కాలం మళ్ళీ మనకి తిరిగి రాదు. 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ మళ్ళీ మన జీవితాల్లో రాదు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఒకవేళ వస్తే మనం బతి బాగుంటే 2026వ సంవత్సరం డిసెంబర్ 31 వస్తుందేమో కానీ 2025వ సంవత్సరం డిసెంబర్ 31 మన జీవితాల్లో రాదు రాదు రాదు. కాబట్టి మనం కాలమును ఎరిగి మనం ఆ విధంగా ప్రవర్తించవలసిన వాళ్ళమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో 2 మనుషులు ఈ భూమి మీద బ్రతికారు. వాళ్ళ ఒకడు లాజరు, ఒకడు ధనవంతుడు. లాజరు చాలా దరిద్రుడు. ఆ దరిద్రులకు తగ్గట్టుగా అతని శరీరం అంతా కురుపులు వచ్చేసాయి. ఆ కురుపుల్లోంచి చీము కారుతా ఉంటే కుక్కలు వచ్చి ఆ చీమును నాపుతా ఉండేవి. అయితే అతను ఎంత దరిద్రుడు అంటే వైద్యం చేయించుకున్నాను కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు.
పాపం ఆకలి తీర్చడం ఎట్లా? ఆ ధనవంతుడు తిని పారేసే ఎంగిళ్ళు, ఆ ఎంగిళ్లతో తన కడుపు నింపుకుంటూ ఉండేవాడు. అయితే అతడు ఆ విధంగా ఉన్నా అతడు దేవుని మాత్రం స్తుతిస్తూ ఉండేవాడు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుని ఎప్పుడు తిట్టుకోలా. దేవా, నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ దరిద్రత, నన్నేమి ఇలా ఎందుకు చేస్తావు, ఆ ధనవంతుడిని అలా ఎందుకు చేస్తావు అని ఏనాడో కూడా దేవుణ్ణి అడగలా, తిట్లా, ఏం చేయలేదు. ఆయన స్థితిని బట్టి ఆయన దేవునికి స్తోత్రం చెప్పుకుంటూ ఉన్నాడు. సరే, అతని రోగం ముదిరిపోయింది, ఆయన చనిపోయాడు. అయితే పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చి అబ్రహాం రొమ్మున అనుకున్న తీసుకుని, అంటే పరదేశం తీసుకుని వెళ్ళారు. కొంతకాలం అయిన తర్వాత ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు. అవునండి, భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ఈనాడైనా చనిపోవాల్సిందే. అయితే చనిపోయాడు. అతని యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళడానికి చూడండి, దేవదూతలు రాలా, చీకటి శక్తులు వచ్చి అతని యొక్క ఆత్మని ఆ యొక్క నరకంలోకి వెళ్ళాయి. ఈ నరకంలో పడిన తర్వాత ధనవంతుడు కన్నులెత్తి చూస్తున్నాడు, పైన ఎవరున్నారు? తన వాకిట్లో పడి ఉన్న ఆ దరిద్రుడు అయిన లాజరు ఉన్నాడు. ఆ లాజర్ చూసి ఈ యొక్క పాతాళంలో నుంచి ఈయన ఇక్కడి నుంచి కేక వేస్తున్నాడు దేవునితో, అయ్యా, ఆ యొక్క పరదేశంలో ఉన్న లాజరు మా ఇంటి వాకిట్లో ఉన్నవాడే, కొంచెం ఆయన పంపించవా? ఎందుకు దేవుడు అడుగుతున్నాడు? ఎందుకంటే ఇక్కడ నేను నరకంలో యాతన పడుతున్నా, నా నాలుక ఎండిపోతుంది, నా గొంతు ఎండిపోతుంది. ఆ లాజరు నీళ్ళలో తన చేయి ముంచి తీసుకుని వచ్చి నా నాలుకను చల్లారుస్తాడు. ఎంత దరిద్ర స్థితిలోకి వెళ్ళిపోయాడు చూడండి. వాడేమో కూర్పులోడు, వాడేమో దరిద్రుడు. ఈయన తిని ఎంగిళ్ళు వేస్తే తినేవాడు. ఇప్పుడు ఎంతకు తగ్గించుకు ఉన్నాడంటే నరకంలోకి వెళ్ళి పడిన తర్వాత ఆ దరిద్రుడి యొక్క చెయ్యి నీళ్ళలో తడిపి వచ్చి ఈయన గొంతు చల్లార్చాలంట. చూసారా ఎంత దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఎంత దరిద్ర స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాకుండా పోకుండా మీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది. అయితే ప్రభువా, భూమి మీద నాకు ఇంకా 5 ఉన్నారు సహోదరులు, వాళ్ళు కూడా చనిపోతే వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు, కాబట్టి ఆయన పంపించవా? ఆయనంట వెళ్ళి చెప్పాలంట, పరలోకం ఉంది, నరకం ఉంది, మీ సహోదరుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. నేను ఎక్కడికి వెళ్ళా చెప్పండి? పరలోకానికి వెళ్ళా. కాబట్టి మీరు ఇప్పుడే కాలాన్ని ఎరిగి మారుమనసు పొందండి అని చెప్పాలంట. నమ్ముతారా అంటారా? చెప్పండి, నమ్ముతారా? వాడు దరిద్రుడయ్యా, వాడు వెళ్ళి చెప్పిన మాట ఎవడు వింటాడు? అసలు వాడిని ఎవరు పట్టించుకుంటారు? చూడండి, అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, కుదరదు. భూమి మీద దైవ సేవకులు ఉన్నారు, మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు నీ సహోదరులు వింటే మంచిది, లేకపోతే వాళ్ళు కూడా నీతో పాటు నరకానికే వస్తారు. కాలాన్ని ఎరగాలి. ధనవంతుడు అనుకుంటున్నాడు, అయ్యో, నేను టైం అంతా వేస్ట్ చేశానే, నేను నిజమైన దేవుని గురించి తెలిసి కూడా నమ్ముకోలేకపోయానే, ఇప్పుడు నేను ఏమైనా చేయాలంటే అవకాశం లేదే. అవునండి, అదే అంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదంటారు. అవునండి, ఈ దినమున నా ప్రియమైన సహోదరి, నువ్వు కాలాన్ని ఎరిగి ఉంటున్నావా? చాలా సార్లు దేవుడు నీతో వాక్యం ద్వారా నేను దర్శించాడు. చాలా సార్లు నువ్వు వినకపోతే నిన్ను శిక్షించాడు. ఎలా అంటే నీకు రోగం పెట్టాడు, నీకు ఆ నష్టాన్ని కలుగజేశాడు, నీకు ఇబ్బందులు కలుగజేశాడు. అప్పుడైనా నువ్వు తెలుసుకుంటావు, నువ్వు దేవునిలోకి వస్తావని చూశాడు. అయితే నువ్వు ఇంకా వినట్లే, కాలాన్ని ఎరగట్లే. ఒక ధనవంతుడు ఇట్లా అనుకుంటున్నాడు, నాకు బాగా విస్తారంగా పండింది ఆస్తి అని తన ప్రాణంతో అనుకుంటున్నాడు. నా ప్రాణమా, నువ్వు తినుము త్రాగము సుఖించుము. ఆ రాత్రే దేవుడు కనిపించి అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నా, నువ్వు సంపాదించినవన్నీ ఎవరి వశమవుతాయి? అందరు హల్లెలూయా చెప్పండి. కాలాన్ని మనం ఎరగాలి. వాళ్ళు అలాగే చెప్పుకుంటారులే పాస్టర్లు, వాళ్ళకి
ఇదే కదా వృత్తి అని నువ్వు అనుకోవద్దు. ఇంకా అట్లా అనుకునే రోజులు లేవు. దేవుని రాక చాలా సమీపంగా ఉంది. అందరు లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ఎవరు మాట్లాడొద్దండి. అందరు లేచి నిలబడమన్నప్పుడు లేచి నిలబడండి. ఎందుకంటే ఇది లైవ్ లో ఉంది. ఎవరు మాట్లాడొద్దు. అందరు లేచి నిలబడండి. కళ్ళు మూసుకోండి, నోళ్ళు తెరవండి. యేసయ్యా, మేము కాలాన్ని ఎరగలేదు తండ్రి. ఈ దినమున మీ నాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. చిన్న జీవులు కాలాన్ని ఎరిగి ఉంటున్నాయి, కానీ మేము ఇంత పెద్ద జీవులమైనా మేము కాలాన్ని ఎరగలేకపోతున్నాం. ఎందుకో కాలాన్ని అంతా వేస్ట్ చేస్తున్నాం ప్రభువా. దినములు ఇలా గడుస్తా ఉన్నాయి, సంవత్సరాలు ఇలాగ దొరుకుతా ఉన్నాయి. అయినా మేం మాత్రం కాలాన్ని ఎరగకుండా ఏదో మందమతుల్లాగా ఉంటున్నాం. ఈ దినమున నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన స్తోత్రాలని ప్రభుతో చెప్తాం. అందరు నోళ్ళు తెరవండి. ప్రభుతో చెప్పాలి. ప్రభుతో చెప్తాం. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అందరు ప్రార్థనలో ఉండండి. కొద్దిసేపు ప్రార్థనలో ఉందాం. కొద్దిసేపు మేము లైవ్ ఆపుతున్నాం. వాక్యం అయిపోయింది, ప్రార్థనలో ఉందాం. అందరు ప్రార్థనలో ఉండండి. జీసస్ హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం.